వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. నేను మీ రాకీ విత్ జాకీ. వెల్కమ్ టు వైరల్ బ్రోస్. రాత్రి మా రాకీ గారికి చిన్న వార్నింగ్ ఇచ్చానండి. ఎందుకంటే వైరల్ న్యూస్ తీసుకురా అంటే ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు. అసలు ఏమి వైరల్ న్యూసే చెప్పట్లేదండి. ఏదన్నా వైరల్ న్యూస్ తీసుకురామంటే అదిగో వస్తున్నా ఇదిగో వస్తున్నా అంటాడు కానీ రాడు. అందుకే చికాకులో తిట్టే వరకు అలిగి వెళ్ళిపోయాడు. అయినా సరే కొద్దిగా మనమే తగ్గి పిలవాలి, లేకపోతే న్యూస్ లేదు. ఇప్పుడు ఏ న్యూస్లో కనబడతాడో ఏమో సారు. రే రాకీ, గుడ్ మార్నింగ్ రా. ఒరే రాకీ, నిన్నేరా గుడ్ మార్నింగ్ అని అంటున్నా. ఈ పోలీసు వాళ్ళకు పొద్దుగాల ఫోన్ చేస్తే పొద్దువీకి వచ్చేటట్టున్నారు. ఎరా గుడ్ మార్నింగ్ అని చెప్పినా కూడా నీకు అర్థం అవ్వట్లేదా? ఏ అంత పొగరా? గుడ్ మార్నింగా నీకేందయ్యా? మంచి ఏసీలో కూర్చుంటావు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంటికి పోతావు, మంచిగా తిని మంచిగా వండుకున్నావా? ఈడ మాకు తెల్లారు లొల్లి, నిద్రనే లేదు వానితోని, ఒకటే లొల్లి, రప 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 రప. గుడ్ మార్నింగ్ అంటే నేను నిద్రపోలే ఏం పోలే, గుడ్ మార్నింగ్ అని చెప్తుండు. గుడ్ మార్నింగ్. నువ్వేం రాజకారాలు చేయడానికి వెళ్ళావురా తెల్లవారు నిద్రపోకుండా? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నిద్రపోవచ్చుగా. నా బతుకు ఏదో ఒకటే తక్కువ అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇంకా రారు, కంప్లైంట్ ఇచ్చేంతసేపా? ఒరేయ్, సమయానికి నిద్రపోవాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు తెలిసే మజాక్ చేస్తున్నావు, కానీ నా పక్కింటి నా బట్టు ఉన్నాడే, వాడు తెల్లారు నిద్రపోని అన్నాను. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయమంటావు చెప్పు? వాడితో కొట్లాటేందుకురా? వాడిని ఏమన్నా అన్నావా నువ్వు? ఏహే, దాంతో నాకేంది లొల్లి? వాడు రాత్రంతా ఫుల్గా తాగి నాతో లొల్లి పెట్టుకుంటాడు, తెల్లారులు వాడితో లొల్లి అయిపోయింది నాకు. మరి వాడి భార్య ఏమనట్లేదా? ఏమైనా కొద్దిగా వాడికి సర్ది చెప్పుకోవాలిగా. వాన్ పెండ్లం ఇంకేడుంది? ఈయన బాగా కేగలేక ఎప్పుడో వాళ్ళ తల్లిగారింటికి పోయింది, వాని పెండ్లం మేము అడిపోయింది, వీడేమో నాకు తలుపుకుండు. రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? నిజమేరా, ఇలాంటి తాగుబోతులు ఇంటి పక్కన ఉంటే ఎప్పటికి ఇదే న్యూసెన్స్ రా. మరి ఇప్పుడు ఎలా రా? ఎట్లయిందన్నా? నేనేమన్నా తక్కువైనా ఉన్నా? వాడు తిట్టే తిట్లాన్ని మొత్తం రికార్డ్ చేసిన, అన్ని పోలీసులకు చూపి నీకే కంప్లైంట్ కూడా ఇచ్చిన. కంట్రీలో ఉన్నావు బేటా. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. అన్నా ఇంకో విషయం, ఆడు అబ్బేవుడగాడు నీకు బాగా పనికి వస్తాడు. ఎప్పుడు వార్తలు కావాలంటావు కదా, వాడైతే కరెక్ట్ పనికి వస్తాడు నీకు. ఎందుకంటే ఈ వీధిలో ఏమేమి జరుగుతున్నాయో మొత్తం వానికి తెలుసు. వాడు చూడని న్యూస్ ఛానల్ లేదు, వాడు చదవని పేపరు లేదు. ఈడ గల్లీలలో ఏమవుతున్నాయి, ఎవరిళ్ళల్లో ఏమైతున్నాయి, ఏ పెండ్ల మొగుడు కొట్లాడుతురు, మొత్తం వాడు కళ్ళలో పగిటి చూస్తాడు. వాని పని అదే వాడిని పట్టుకున్నాం అనుకో, వాడు నీకు బాగా వార్తలు ఇస్తాడు. వానికి తెలియని ఏం లేవే, అన్నీ తెలుసు. అమెరికాలో ట్రంప్ గారు ఉండే కదా, అదే ఆ ట్రంప్ గారి కాడికి వెళ్ళి ఈడ జరిగే హైదరాబాద్ ట్యాక్స్ల వరకు అన్ని దేశానికి అన్నీ చూస్తాడే వాడు. అన్నా ఆడు చూసినావా? ఆ దశవటలు నా వాటి వాడు ఏం చేస్తుండు తెలుసా? ఆ కిటికీలకి వెళ్ళి తొంగి చూస్తుండు. రే రాగు, పోలీసు వాళ్ళు రాని, నిన్ను బట్టలిప్పి కొట్టిపిస్తా, నీ పొంగి వలుగుతుంది. రాగు. అయినా ఈ పోలీసు వాళ్ళు ఏంది, ఎప్పుడు టైంకి రారా? క్లైమాక్స్లోనే వస్తారా? మారరా వీళ్ళు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆడిన మొగుడు సార్, ఏం కొంప ముంచినాడు? దాని మీద ఒక కేసు అయింది, పిలుపు లోపలికి పోయి. కేసా? కేసు అయింది, తొందరగా పిలుపు. ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరే? నీ మొగుడంట. పోలీసు వచ్చారు. ఏమైంది సార్? ఎవరు కావాలి? ఎవరు కావాలి? రాఖీ అంటే నీవేనా? అవును నేనే సార్. మీరెవరు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పోలీస్ అని ఎన్నిసార్లు చెప్పాలా? పోలీసా? అంటే మీ హైట్ చూసి నేను గుర్తుపట్టలేకపోయా సార్. అది కాక యూనిఫామ్ కూడా లేదు కదా. నీ తొక్కలో కేసుకు అమితాబ్ బచ్చన్ యూనిఫామ్ వేసుకొని వస్తాడు. అదేం సార్, కేసు పెట్టింది నేను. కేసు పెట్టిన తీసుకుపోయి బొక్కలేయాలనే కొత్త రూల్ ఏమన్నా వచ్చిందా?
ముందు కామెడీలు ఆపి స్టేషన్కి పదా, నీ మీద కేసు బుక్ అయింది. ఏం చేసినావురా? నేనేం చేయలేదే, కేసు పెట్టిందే నేను. ఆగమ్మా, నువ్వు నేను కొట్టేది ఉందా రావా? ఓయ్. ఏ ఆగు సార్, అక్కడ అది కూస్తుంది, ఇక్కడ నువ్వు కూస్తూ నాకు శైలి పోతాయి. అసలు కేసు పెట్టింది నేను, అసలు నా మీద కేసు పెట్టింది ఎవరు సార్? నీ మీద కేసు పెట్టింది ఎప్పుడు నీకు బాగా తెలిసినోడే, ఎప్పుడు నీ ఎంట ఉండేటోడే. పద స్టేషన్కి. ఒక్క నిమిషం ఆగు. నా వెనుక ఉండేటోడేనా? ఆ, నాకు బాగా తెలిసినోడేనా? తెలిసినోడే. అరే జాకిగా, ఎంత దుర్మార్గుడురా నువ్వు. అంటే మేము వార్తలు ఇస్తలేమని చెప్పి నా మీద కేసు పెడతావురా? ఏమైనా న్యాయం ఉందా నీకు? పురుగులు పడిపోతావురా నువ్వు. నీకు వార్తలు ఏమి చెప్పో. ఒరేయ్, మైండ్ దొబ్బిందా? నిన్ను నేనెందుకు పోలీసులకు పట్టిస్తానురా? అసలు విషయం ఏంటో కనుకో. ఒక నిమిషం ఆగురు సార్. వాడిని అడుగుతున్నామో నేను పెట్టలే అంటుండు కేసు, నువ్వేమో కేసు పెట్టిన అంటున్నావు. అసలు అట్లా కాదు సార్. అసలు ఏమైంది, ఏం కేసు జర నాకు నెమ్మదిగా చెప్పుర్రి. ఏమే, పోయి సార్కి మంచిగా కూల్ డ్రింక్ పట్టుకురాపు. కూర్చోరు మీరు ఫస్ట్. సార్ కూర్చోరు కదా, ఇప్పుడు జర కూల్గా నాకు చెప్పురి. అసలు కేసు ఏంటి సార్? ఎవరు పెట్టారు కేసు? కేసు ఎవరు పెట్టినంటే, నిన్న నైట్ నువ్వేం చేసినావు నీకు గుర్తుందా? నేనేం చేసినా? మర్చిపోయినావు అప్పుడే? నైట్ ఏం చేసింది కూడా గుర్తు లేకుండా ఉందా నీకు? గుర్తు తెచ్చుకో. రాత్రి నేనేం చేయలే. ఆఫీస్ అయిపోయినాక హోటల్ పోయినా, బిర్యానీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి నేను భార్య బిర్యానీ తిన్నాం, పండుకున్నాం. నేనేం చేసా సార్? తిన్నావు, పండినవు. ఆ మధ్యలో ఏం చేసినావు నీకు గుర్తులేదా? తినుడు పనుడు ఎక్కడు సార్? ఆయన ఇంట్లో మనువు అయ్యా, ఆ పక్కింటోంది ఒకటే లొల్లి. ఆ లొల్లికి ఇంత మనస్ఫూర్తిగా అయితే బిర్యానీ తెచ్చుకున్నాం, తినను కూడా తినలే నేను నా పెండ్లం. ఆ తినకుండానే ఆ కవర్ తీసి ఆ రోడ్డు మీద అట్లా పడేసిన, అంతే. వానితోనే లొల్లి అయిపోయింది. తెల్లార్లు వానితోనే లొల్లి అయింది నాకు. అదే కేసు. ఆ కవర్ తీసి బయట పడేయడమే కేసు నీది. కవర్ తీసి బయట పడేస్తే నా మీద కేసేం సార్? నా బిర్యానీ తెచ్చుకొని నేను తిని అయిపోయిన తర్వాత కవర్ తీసి బయట పడేస్తే దానికి కేసా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏ కేసులు దొరుకుతలేవని చెప్పి ఈ కొత్త కేసులను తీసుకొచ్చి మా మీద రుద్దుతురా? నీ చెత్త నీ ఇంటి ముందు పెట్టుకోవాలి, లేకుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి. నీ ఇష్టం ఉన్నట్టు నీ చెత్త తీసి కవర్లలో చుట్టి రోడ్ల మీదకి ఎక్కితే కేసు అవుతుంది. మళ్ళా నువ్వు జైలుకు కూడా పోవాల్సి వస్తుంది. అట్లా అనకూరు సార్. ఏమే, సార్కి జ్యూస్ పట్టుకరా జరా. ఆ జ్యూసులు ఇట్లా వద్దులే కానీ ముందు పద స్టేషన్ పోదాం. ఎంతసేపు కూర్చోవాలి? అగురు సార్, జర జ్యూస్ దాగురు నిమ్మలంగా ఈ సార్కి. చల్లటి షరబత్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే సార్, నువ్వు అన్నట్లనే ఇప్పుడు నా మీద కేసు పెడితే నేను వస్తా. అట్లా అంటే ఈడ ఎవడెవడు చెత్తేసిండు వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఆ ఎదురుంటోడు చికెన్ షాప్ ఒకటి తీసుకొచ్చి ఆడ బూరు కింద పడేస్తాడు. ఆ పక్కంటే ఆమె తీసుకొచ్చి ఆడ ఉల్లిగడ్డలు పొట్టేస్తుంది. ఆమెనేమో తీసుకొచ్చి ఊడ్చి వచ్చి మొత్తం చెత్త కవర్లన్నీ తీసుకొచ్చి ఈడేస్తుంది. వీళ్ళందరి మీద కేసు పెట్టు. వీళ్ళందరినీ తీసుకుపోతే నేను కూడా వస్తాపా, కేసు పెట్టు. నన్ను ఒక్కని అలక దొరికినని చెప్పి నన్ను తీసుకుపోయి కేసు పెడదాం అనుకున్నావా సార్? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఈ చట్టం అమల్లోకి వచ్చిందే నిన్నటి నుంచి. వాళ్ళనంతా ఇప్పుడు అరెస్ట్ చేయలేం. ఫస్ట్ కేసు నీదే. పద స్టేషన్కి. అన్న జాకి అన్న, ఏందా ఇది? చిన్న కేసుకి కవర్ బయట వేసిన అని చెప్పి కేసు అంటాడు, జైలు అంటాడు, ఏదో అంటుండే సారు. కాపాడే అన్న జర, నువ్వు నన్ను జైలు తీసుకుపోతా అంటుండు. ఒరేయ్, నేనేం చేయలేనురా. ఈ విషయంలో పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. నాకు తెలియదు. మొన్న ఈ మధ్య నాన్ వెజ్ బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్ళి అక్కడెక్కడో పక్కన పడేస్తే అవి పిల్లులో కుక్కలో తీసుకెళ్ళి ఆ మసీదులలో టెంపుల్లో వేయడం వల్ల ఎంత దారుణం జరిగింది తెలుసా? పెద్ద ఇష్యూ అవుతుంది ఇది. అందుకే లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు. మనం కూడా బాధ్యతగా ఉండాలి. చెత్త మీద కేసు వేయడానికి మెయిన్ కారణం ఇదేరా. ఏందన్నా నువ్వు ఇన్ని తెలిసినోనివి, మరి నాకు ఒక మాట కూడా చెప్పకపోతివి. ఎప్పుడు అరే రాగి వార్తలు కావాలంటావు. లేటెస్ట్ వార్త ఇది ఉంది, కనీసం ఇట్లా చెత్త వేస్తే పట్టుకుపోతారని చెప్పొచ్చుగా అన్న నువ్వు. ఒరే, అసలు నా ఫోన్ ఎత్తుతే కదరా నీకు ఏదైనా చెప్పడానికి. సారీ సార్,
ఇది ఒక్కసారి వదిలేరు, మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఎక్కడ చెత్త అయ్యాను సార్. లేదు లేదు, ఈ విషయంలో మేమేం చేయలేము. ఖచ్చితంగా ఇంత స్ట్రిక్ట్గా ఉండాల్సిందే, నీ మీద కేసు పెట్టాల్సిందే, నువ్వు జైలుకు పోవాల్సిందే. సారీ. ఇన్ని రోజులు ఆ పక్కింటితో ఎట తప్పించుకోవాలా అని చెప్పి చూసిన, వాని బాధ తప్పుతుంది, ఇక్కడ నా పెళ్ళం బాధ తప్పుతుంది. పోదాం పారి. ఏమే పద. ఏమే నువ్వు కంగారు పడకు, నేను మళ్ళీ వస్తా, చికెన్ బిర్యానీ పట్టుకొస్తా, మనం ఇద్దరం రాత్రి కూర్చొని తిందాం. వాళ్ళు ఏం కేసు పెడతారు చూస్తా నేను. సార్ ఒక్క నిమిషం ఆగురి, నాకు అస్సలు అర్థమైతే లేదు, అసలు నా మీద కేసు పెట్టింది ఎవరు సార్? ఇంకెవడు నీ పక్కింటోడే నీ మీద కేసు పెట్టిండు. రోడ్డు మీద చెత్త వేయడం చూసి వాడు మొత్తం వీడియో తీసి పోలీసు వాళ్ళకి మాకు పంపించిండు, అందుకే కేసు అయింది. అమ్మని అమ్మ, అంటే కేసు పెట్టింది నా పక్కింటోడేనా? అడే వీడమ్మ, వాడే సార్ నాకు మొత్తం తెల్లారు నిద్రపోనియకుండా లొల్లి పెట్టుకుంటాడు. ఎప్పుడు నా పెళ్ళ మధ్యలో నా మధ్యలో గొడవలు పెడతాడు. వాడు నా మీద తీసి పెట్టిండా? ఎంత పని చేసిండు సార్ వాడు. నేనే ఆయన మీద కేసు పెట్టినా అనుకున్నా, అంతకన్నా ముందు నా మీదనే వాడు ఫస్ట్ పెట్టిండా? వాడు నీకంటే ముందు పెట్టిండు, మొత్తం వీడియో తీసి నువ్వు చెత్త ఏడ వేస్తున్నావు ఏం కథ మొత్తం తీసి మాకు పంపించిండు, అందుకే కేసు. అరే నేను మళ్ళీ వచ్చి నీ పని పడతా. అయ్యా జాకీ, ఇప్పుడు కడుపు నిండిందా? వార్తలేమంటావు కదా, ఇగో ఇది లేటెస్ట్ వార్త. ఎవరివో వార్తలు చెప్తుండే నేను, ఇప్పుడు నా వార్తను వేసుకో. ఏందో తెలుసా వార్త? ఎవరన్నా శక్తి వేస్తే వాళ్ళ మీద కేసు అంట, జైలు అంట. ఎవరన్నా పట్టిద్దాం అనుకున్నా, నన్నే పట్టించుకునే పరిస్థితికి వచ్చింది. వాడు నా మీద కేసు పెట్టిండంట. నీ కడుపు బాగా సంతోషం, ఇప్పుడు నీ కడుపు నిండిందా? సార్ వస్తున్నా సార్. ఈడొకడు నా పానానికి కేసు అని చంపుతుండు. చూశారు కదండి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల ఎంత సమస్యలు వస్తున్నాయో చూశారుగా. మా రాఖీ గారిని కూడా పోలీసులు పట్టుకెళ్ళారు. అందుకే మీ చెత్త మీ ఇంటి ముందే పెట్టుకొని చెత్త బండి రాగానే ఆ చెత్త బండిలో వేయండి, ఏ సమస్య ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ముందులే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, తస్మా జాగ్రత్త. ఓకే అండి, చూశారుగా, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల మా రాఖీ గారిని కూడా పట్టుకెళ్ళారు. మీరు కూడా జాగ్రత్త, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసారు, మనల్ని ఎవరు చూడరుగా అనుకునేరు, కానీ సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఎమ్మన్నే వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళడం మాత్రం ఖాయం. కాబట్టి జాగ్రత్త, జైలుకి కూడా పట్టుకెళ్తారు. ఓకేనా? ఉంటాం మరి. ఇది ఇవాళ మన వైరల్ బ్రోస్ న్యూస్. ఉంటాం మరి. గుడ్ నైట్.